తెలంగాణ రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డికి భూములపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ సాగిస్తోంది ప్రజా పాలన కాదు, రాక్షస పాలన అని మండిపడ్డారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. తెలంగాణ రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డికి భూములపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ సాగిస్తోంది ప్రజా పాలన కాదు, రాక్షస పాలన అని మండిపడ్డారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరి కరెస్పాండెంట్ రాణి ఫోన్ ప్రారంభిస్తారు. రాణి. శశిరేఖ, మనం చూసుకున్నట్లయితే ఇటు హరీష్ రావు ఈ రోజు రైతులను పరామర్శించేందుకు వెళ్తుండడంతో అయితే పోలీసులు అడ్డుకోవడం జరిగింది. పరిగికి సంబంధించిన రైతులకు అన్యాయం జరిగిందంటూ వాళ్ళు విలపిస్తుండడంతో హరీష్ రావు పరామర్శకి వెళ్లడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అడ్డుకోవడం, అలాగే అరెస్ట్ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి హరీష్ రావు కూడా రేవంత్ రెడ్డిపై అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. అలాగే వ్యాఖ్యలు కూడా చేశారు. ఖచ్చితంగా రామరాజ్యం వస్తుంది, రాక్షస పాలన పోతుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డిది కేవలం నిర్బంధన పాలన. మొన్న కూడా అసెంబ్లీలో మేము రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ సర్కార్ చేసినటువంటి అక్రమాలను బయటపెట్టాము, అలాగే స్కాములను కూడా బయటపెట్టాము. అప్పుడు కూడా మమ్మల్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు కూడా రైతులు ఇంత బాధలో ఉన్న రైతులను పరామర్శించేందుకు వెళ్తున్నప్పుడు కూడా మమ్మల్ని ఇలా నిర్బంధించడంలోనే కనిపిస్తుంది రాక్షస పాలన ఎవరిదో అని. అలాగే రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. కేసీఆర్ ది రాక్షస పాలన, కేసీఆర్ ఒక రావణాసుడు అనే దానికి కూడా ఆయన ఘాటుగా స్పందించడం జరిగింది. ఎవరిది రాక్షస పాలన, ఎవరిది నిర్బంధన పాలన ప్రజలే చెప్తున్నారు. ఇప్పుడు మేము ఇక్కడికి వస్తున్న క్రమంలో అటు ఆటో డ్రైవర్లు కావచ్చు, రైతులు కావచ్చు, అలాగే నిరుద్యోగులు కావచ్చు, చాలా మంది కూడా బాపు రావాలి, అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్ లోకి వస్తే గానీ మాకు కావాల్సిన పథకాలు కావచ్చు, అలాగే మాకు కావాల్సిన న్యాయం కావచ్చు, ఉద్యోగాలు రావడం కావచ్చు, ఇవన్నీ జరుగుతాయి. ఖచ్చితంగా ఈ రాక్షస పాలన పోవాలి, రామరాజ్యం వస్తుంది అని కూడా హరీష్ రావు స్పందించడం జరిగింది. దాంతో పాటుగా ఈ రోజు ఏవైతే రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని వాళ్ళకి కావాల్సిన మనుషుల కోసం ఈ పెట్టుబడి పెట్టే క్రమంలో కొన్ని ఇబ్బందులకి గురి చేస్తున్నారో ఖచ్చితంగా రైతులు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు. వచ్చే 5 సంవత్సరాల్లో కూడా మీకు ఎటువంటి అధికారం పట్టం కట్టబోరు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రభుత్వం వచ్చినప్పటి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా 6 గ్యారంటీల అమల్లో పూర్తిగా విఫలమైంది. ఆ రోజు చెప్పారు 6 గ్యారంటీలతో పాటుగా 7వ గ్యారంటీ కూడా ఉంటది, అదే ప్రజాస్వామ్యం అని. కానీ ఈ రోజు కనీసం 6 గ్యారంటీలను కూడా వాళ్ళు పూర్తి చేయకపోగా రాక్షస పాలనని ప్రజలకి చవి చూపిస్తున్నారు అని హరీష్ రావు మండిపడడం జరిగింది. ఈ 6 గ్యారంటీల అమల్లో 100 రోజుల్లో నేను 6 గ్యారంటీలు అమలు చేస్తాను అని చెప్పిన ప్రభుత్వం, అలాగే రేవంత్ రెడ్డి ఇప్పుడు 900 రోజులు అయినప్పటికీ కూడా ఎటువంటి అమలు జరగలేదు. ఎటువంటి పథకాలను కూడా రైతులకి గాని, నిరుద్యోగులకి గాని వీళ్ళెవరికి కూడా సక్రమంగా అందజేయట్లేదు అని హరీష్ రావు చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ఇప్పుడు రైతులపై వాళ్ళు చూపిస్తున్న జులం కావచ్చు, అలాగే పోలీస్ రాజ్యం కూడా ఇక్కడ నడుస్తుంది. పోలీసులు ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలని అడ్డుకుంటున్నాయి. ఒకవేళ ప్రశ్నిస్తే ఖచ్చితంగా ప్రతిపక్షాలని కేసులు పెట్టాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళకి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ వేసి వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి. ఈ ధోరణే కనిపిస్తుంది కానీ కక్షపూర్వకంగా వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు కానీ ప్రజల కోసం పని చేయట్లేదు. ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేద్దామా, ఎవరిని ఇబ్బంది పెడదామా. అలాగే మొన్న హైడ్రా అంటూ కొంతమంది ఎన్నో నిరుపేదల కుటుంబాల నుంచి కూడా ఇల్లు కూల్చేయడము, అలాగే నిరుపేదల కుటుంబాలని రోడ్డున పడేయడం, ఈ రోజు రైతులను కూడా రోడ్డున పడేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి రేవంత్ సర్కార్ దృష్టిలో పెట్టుకోవాలి. ఖచ్చితంగా వచ్చేసారి బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే పట్టం కట్టనుంది. అలాగే బాపు వస్తాడు, రామరాజ్యాన్ని ప్రజలు చూస్తారు. ఈ రాక్షస పాలన అనేది
పోతుంది అని హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి గాను ఆయన స్పందించడం జరిగింది. అలాగే పోలీసులు చూపిస్తున్న తీరుపై కూడా ఆయన తీవ్రంగా మండిపడడం జరిగింది. అయితే ఎందుకు ప్రతిపక్షాలని అడ్డుకుంటున్నారు, దీనివల్ల మీకు ఏం ఉపయోగం, మీరు చేసే తప్పుల్ని ఎత్తి చూపితే ప్రతిపక్షాలని దోషులుగా నిలబెడతారా ప్రజల ముందు, అసలు దోషులు ఎవరు అనేది ప్రజలే నిర్ణయిస్తారు అని హరీష్ రావు స్పందించడం జరిగింది. శ్రీరేఖ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాణి. రాముడు రాక్షసుడు అని మాట్లాడుతూ రావణాసుడు అని. ఎవరు రావణాసుడు? నువ్వు కాదు. నీకు మించిన రావణాసుడు ఉన్నాడా? నువ్వు ప్రతిపక్షాల మీద ప్రజలను వేధిస్తూ పేదల ఇండ్లు కూలగొడుతూ రాక్షస ఆనందం పొందుతా ఉన్నావు. వికృతమైన పాలన అందిస్తా ఉన్నావు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు మంటగలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకనాడేమో పేదల హైడ్రా పెట్టి పేదల ఇండ్లు కూల్చే ప్రయత్నం చేసినావు. ఒకనాడేమో మూసి అంటావు, అపార్ట్మెంట్లు కూలుస్తా అంటావు. ఒకనాడేమో ఆ మార్కెట్ యార్డ్ భూములు తీసుకుంటా కంపెనీలకు ఇస్తా అంటావు. ఇవాళ పరిగిలో వ్యవసాయ భూములు లాక్కుంటా నా దోస్తులకో నా అనుయాయులకు కట్టబెడతా అని చెప్పి పరిగిలో రైతుల భూములు లాక్కుంటావు. ఎంతసేపు భూములే తప్ప నీ పాలన ఉందా? నీ 6 గ్యారెంటీలు ఏమైనాయి? ఆ 3 నెలలకే పిల్ల పుడతాడా అని మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. అందరికీ తెలుసు లోకంలో 9 నెలలకు పిల్లలు పుడతారని. కానీ నువ్వే చెప్పినావు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలైతాయి అన్నావు. అయినాయా అమలు? 6 గ్యారెంటీలు 100 రోజుల్లో చేస్తాను, 900 రోజులైంది, ఏమైంది అని ప్రతిపక్షంగా మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ అవ్వాతాతల దగ్గరికి పోయి రాక్షసుడు ఎవడు అంటే రేవంత్ రెడ్డి అని చెప్తారు. ఎంతసేపు పోలీసులను అడ్డం పెట్టుకుని నడుపుతున్నావు? ప్రజలకు అర్థమైంది నువ్వేదో మళ్ళా గెలుస్తా అని పగటికల్గా అంటున్నావు. ఏడబోయినా చెప్తున్నావు. నువ్వు గెలుసుడు కాదు కదా, ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ కు వచ్చేది సింగిల్ డిజిటే వస్తుంది బిడ్డ. నువ్వు మళ్ళా గెలిచేది అయిపోయింది నీ పని. రేవంత్ రెడ్డి అంటే గాన్ కేస్. మేము ఇలా వస్తుంటే రోడ్ల మీద బస్సుల్లో నుంచి ఆటో డ్రైవర్లు మోటార్ సైకిల్ మీద వేయటోళ్ళు అన్న మళ్ళా కేసీఆర్ రావాలని ప్రజలే స్వచ్ఛందంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నువ్వు మళ్ళొస్తా అనేది పగటి కళ, మర్చిపోయిగా. నువ్వు మళ్ళొచ్చేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో రామరాజ్యం వస్తుంది, కేసీఆర్ రాజ్యం వస్తుంది. ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి?